Ram travels a distance of 300 kilometers, 225 kilometer and 375 kilometer at speeds of 15 kilometer per hour, x kilometer per hour and 30 kilometer per hour respectively. If for the whole journey his average speed is 20 kilometer per hour, find the value of x. So Ram total 300 kilometers nemo 15 speed తో 225 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో 375 కిలోమీటర్స్ని 30 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే యావరేజ్ స్పీడ్ 20 అని చెప్పారు. సో ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే 300 ప్లస్ 225, 525 ప్లస్ 375 అంటే 900. సో 900 డివైడెడ్ బై టోటల్ టైం కోసం డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ చేయొచ్చా. సో ఫస్ట్ 300 కిలోమీటర్స్ని 15 స్పీడ్తో, నెక్స్ట్ 225 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో, నెక్స్ట్ 375 కిలోమీటర్స్ని 30 స్పీడ్తో ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ అనేది 20 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి వచ్చింది మనకి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 15 వన్స్, 15 2s is 30, E0 యాజ్ ఇట్ ఈస్. సిమిలర్గా ఇక్కడ కూడా 3 వన్స్, 3 వన్స్ 3, 3 2 6, 3 5 15. సో ఇక్కడ డినామినేటర్లో 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది 1 డిజిట్ ముందు వస్తుంది. E0 క్యాన్సిల్. 2 వన్స్, 2 45 is 90. సో ఇప్పుడు టోటల్గా 45 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 12.5 అంటే 32.5 ప్లస్ 225 బై ఎక్స్కి ఈక్వల్ అయిద్దా. సో 45లో నుంచి 32.5ని మైనస్ చేస్తే ఇక్కడ మనకి 12.5. 12.5 ఈజ్ ఈక్వల్ టు 225 బై ఎక్స్. సో ఈ 12.5ని 125 డివైడెడ్ బై 10 అని రాసుకుంటే ఇప్పుడు 25 5s is 125, 25 9s is 225, 5 వన్స్ 5 2s is 10. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైంది, ఎక్స్ ఈ సైడ్ వెళ్ళిపోతే ఈ 2 అనేది 9కి మల్టిప్లై అయిపోయి మనకి 18 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 18 కిలోమీటర్ పర్ అవర్. సో 225 డిస్టెన్స్ని 18 స్పీడ్తో ట్రావెల్ చేస్తారనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Krishna has some coins of 1 rupee, 50 paisa and 25 paisa in the ratio 1/4 is to 1/2 is to 1/2. If the number of 25 paise coins is 100, then what is the total amount with Krishna? So Krishna దగ్గర 1 rupee coins, 50 paisa coins, 25 paisa coins ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 1/4 is to 1/2 is to 1/2 రేషియోలో ఉంది. సో ఈ రేషియోలో కాయిన్స్ ఉంటే 25 పైసా కాయిన్స్ అతని దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి. అయితే టోటల్ అమౌంట్ అనేది కృష్ణ దగ్గర ఎంత ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కాయిన్స్ రేషియో చూడండి. అంటే 1 రూపీ కాయిన్స్ 1/4 ఉంటే 50 పైసా కాయిన్స్ 1/2 ఉంది, 25 పైసా కాయిన్స్ 1/2 ఉంది. సో ఫస్ట్ ఈ రేషియోని మనము LCM 4 అని తీసుకుంటే టోటల్ 4తో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఇక్కడ 1:2:2 అయింది కదా రేషియో. సో నో కాయిన్స్ రూపీస్ తీసుకుందాం. 1 రూపీ అండ్ 50 పైసే, 25 పైసే. కాయిన్స్ రేషియో ఎలా ఉంది, 1 రూపీ కాయిన్స్ ఏమో 1 ఉంటే 50 పైసా కాయిన్స్ 2 ఉన్నాయి. సో 25 పైసా కాయిన్స్ 2 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకేమిచ్చారు, 25 పైసే కాయిన్స్ 100 ఉన్నాయి అని అన్నారు. అంటే ఈ 2 యూనిట్స్ అనేది 100ని రిప్రజెంట్ చేస్తుంటే ఈ 2 యూనిట్స్ కూడా 100ని రిప్రజెంట్ చేసేది కదా. సో 2 యూనిట్స్ 100ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది, 50ని రిప్రజెంట్ చేసిద్ది. అంటే 50 కాయిన్స్ని రిప్రజెంట్ చేసిద్ది. సో ఇప్పుడు 25 పైసే కాయిన్స్ 100 ఉన్నాయి, 50 పైసే కాయిన్స్ 100 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఏమైంది మనకి. సో 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి అంటే 50 రూపీస్ ఉన్నట్ట. నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ అంటే 1 రూపీలో సగమే కదా 50 పైసా అంటే. సో 50 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి అంటే ఇందులో సగం చేస్తే ఏమైంది, 50 వస్తాయి. సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 50 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ పావలా, 25 పైసా అంటే పావలానే కదా. సో అవి 100 కాయిన్స్ ఉన్నాయి, 100 కాయిన్స్ ఉంటే టోటల్ వాల్యూ ఏమైంది, 100 డివైడెడ్ బై 4 చేస్తే 25 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 50 ప్లస్ 50 100, 100 ప్లస్ 25 అంటే 125 రూపీస్ ఉన్నాయి అనమాట అతని దగ్గర టోటల్గా. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నంబర్స్ ఈస్ 45 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 19. ఫైండ్ ద నంబర్స్. సో ఇక్కడ 2 నంబర్స్ సమ్ వచ్చేసి 45 అన్నారు. సో 2 నంబర్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకుంటే సమ్ ఈస్ 45, డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై ఏమో 19 అన్నారు. ఫైండ్ ద నంబర్స్ అన్నారు. సో ఫస్ట్ 2 నంబర్స్ని సమ్ చేస్తే 45 రావాలి, లేదా డైరెక్ట్గా ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతే 2x ఈక్వల్ టు 45 ప్లస్ 19 అంటే
64. సో ఎక్స్ వాల్యూ ఏమైంది? 2 1s 2 3s 2 2s. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 32 వచ్చింది. నా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ 32, y ఈక్వల్ టు 45. సో y వాల్యూ ఏమైంది? 45లో 32 మైనస్ చేస్తే y వచ్చేసి మనకి 13 వస్తుంది. సో x 32, y 13. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if sin beta plus cosecant beta square plus secant beta minus cos beta square equal to a plus tan square beta plus cot square beta, then the value of a is. So ఇక్కడ చూడండి, a plus b whole square a minus b whole square ఫామ్ లో ఉంది కదా. సో a plus b ని ఎక్స్పాండ్ చేద్దాం. a స్క్వేర్ అయింది. a స్క్వేర్ అంటే sin స్క్వేర్ బీటా ప్లస్ b స్క్వేర్ అంటే cosecant స్క్వేర్ బీటా ప్లస్ 2ab 2 into sin బీటా into cosecant beta. Next, plus secant beta minus cos beta. Secant beta ante secant square beta plus cos square beta minus of 2 times of secant beta into cos beta. అవునా? సో ఇప్పుడు ఈ a ని సైడే ఉంచేసి మనము మైనస్ ఆఫ్ tan square beta అండ్ మైనస్ ఆఫ్ cot square beta అని చెప్పి రాసుకోవచ్చా? సో ఇప్పుడు చూడండి, sin స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే 1కి ఈక్వల్ అయింది. ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ బీటా మైనస్ కాట్ స్క్వేర్ బీటా అంటే, సో ఇక్కడ చూడండి, కొసీకెంట్ స్క్వేర్ బీటా మైనస్ కాట్ స్క్వేర్ బీటా అంటే దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1. నెక్స్ట్, ఇక్కడ సైన్ బీటా అండ్ కొసీకెంట్ బీటా రెసిప్రోకల్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి +2 ఉండిద్ది. సిమిలర్గా ఇక్కడ కూడా సీకెంట్ బీటా కాస్ బీటా రెసిప్రోకల్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి +2 -2 కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా మనకి. Now remaining secant square beta and minus tan square beta. Secant square beta minus tan square beta is also equal to 1. And ఈ టోటల్ అనేది a కి ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు a వాల్యూ ఏమైంది? 1 + 1 + 1 అంటే 3. సో a is equal to 3. ఆప్షన్ B is our answer. Next, a shopkeeper has the following 3 schemes. సో షాప్కీపర్ దగ్గర ఇక్కడ 3 స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఏ స్కీమ్కి మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్కీమ్ ఏంటి? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30 and 35 అన్నారు. సో ఫస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 30 - 35 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 30 × 35 డివైడెడ్ బై 100. -30 - 35 అంటే మైనస్ ఆఫ్ 65. ఈ 0 క్యాన్సిల్. 35 × 3 అంటే 105. 105 డివైడెడ్ బై 10 ఉంది. సో అప్పుడు మనము 10.5 అని రాసుకోవచ్చా? సో 65లో నుంచి 10.5ని మైనస్ చేస్తే ఎంత? 54.5. సో ఇక్కడ డిస్కౌంట్ అనేది మనకి 54.50 వస్తుంది. మైనస్ ఎందుకు? లెస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది అనమాట. సో ఇది స్కీమ్ 1కి రిలేటెడ్ డిస్కౌంట్ మనకి 54.5 వచ్చింది. నెక్స్ట్ స్కీమ్ 2కి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ స్కీమ్ 2లో మనకి బై 6 గెట్ 4 అన్నారు. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే మనం మనీ పే చేస్తుంది 6 ఐటమ్స్కి, కానీ మనకు వస్తుంది 6 + 4 అంటే 10 ఐటమ్స్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఫ్రీగా వస్తున్నాయి? 4 ఐటమ్స్ ఫ్రీగా వస్తున్నాయి కదా. అపాన్ 10 ఐటమ్స్ ఇంటూ 100% కోసం ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి 40% అనేది డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్కీమ్ 3కి చూద్దాం. ఇప్పుడు స్కీమ్ 3కి వచ్చేసి బై 5 గెట్ 6 అన్నారు. సో ఫ్రీ ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ మనకి 6 ఐటమ్స్ ఫ్రీ వస్తున్నాయి. అపాన్ ఎన్ని ఐటమ్స్? 5 + 6 11 ఐటమ్స్ మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో ఇక్కడ చూడండి, 1/11 × 100 వాల్యూ ఏమైంది? 9.09 ఇంటూ 6 ఉంది కదా. సో ఇంటూ 6 చేస్తే 54.54 వస్తుంది. ఇది స్కీమ్ 3కి రిలేటెడ్ డిస్కౌంట్ మనకి 54.5% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు స్కీమ్ 1, 2, 3ని కంపేర్ చేసుకుంటే మనము హైయెస్ట్ డిస్కౌంట్ స్కీమ్ 3లోనే వస్తుంది. స్కీమ్ 1లో మనకి 54.50 అండ్ 54తో కంపేర్ చేస్తే హైయెస్ట్ డిస్కౌంట్ స్కీమ్ 3లోనే కదా. సో ఓన్లీ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా. సో ఇక్కడ మనకి ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేసాం కాబట్టి ఈజీగా మనం చెప్పేసేయచ్చు. ఫార్ములా ఏముండిద్ది మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి? L + n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ క్లాస్ కవరేజ్ అన్నారు, లేదా హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ని వెరిఫై చేస్తే మనము ఇక్కడ హెచ్ లేదు,
అండ్ ఇక్కడ ఓన్లీ n/2 ఉంది అండ్ ఇక్కడ ఎల్ లేదు అంటే లోవర్ క్లాస్ లిమిట్ లేదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, calculating interest on annual compounding basis, a sum of 36,000 rupees deposited at a certain compound interest rate triples itself after 6 years. How much will this amount become after 18 years at the same compound interest? So ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ యాన్యువల్ కాంపౌండింగ్ బేసిస్ మీద 36,000 రూపీస్ని డిపాజిట్ చేస్తే 6 ఇయర్స్ తర్వాత ట్రిపుల్ అవుతుంది అంటున్నారు. అయితే 18 ఇయర్స్ తర్వాత అమౌంట్ అనేది ఎంత అయిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? 36,000 కదా. సో ఈ 36,000ని మనము పి అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే ఈ పి అనేది 6 ఇయర్స్ అయినాక 3p అవుతుంది అంటే ట్రిపుల్ అవుతుంది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది 18 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని. సో ఫస్ట్ 6 ఇయర్స్, నెక్స్ట్ 6 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ కదా. సో నెక్స్ట్ 12 ఇయర్స్కి మనకి ఈ 3pకి ట్రిపుల్ దట్ ఈస్ 9p అవుతుంది. నెక్స్ట్ 6 ఇయర్స్, సో 6 into 6 12, అగైన్ 6 + 6 అంటే 18 ఇయర్స్. సో 18 ఇయర్స్కి ఏమైంది? 9 into 3 9pకి ట్రిపుల్ అయితే 27p అవుతుంది. సో ఆఫ్టర్ 87 మనకి 27 into p అయింది అనమాట. 27 into p వాల్యూ అంటే ఎంత? 36,000. సో 27 into 36 చేద్దాం. ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ 9 into 3, ఇక్కడ 9 into 4, 9 9s 81 కదా. 3 into 4 అంటే 12. సో 81 into 12 చేయటం చాలా ఈజీ. 81 into 10 అంటే 810. 81 into 2 అంటే 162. టోటల్ యాడ్ చేస్తే 972. ఈ 3 zeros యాజ్ ఇట్ ఈస్. సో 18 ఇయర్స్ తర్వాత మనకి 9,72,000 అవుతుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x square minus 4x plus 4 is equal to 0, then find the value of the following. సో ఇక్కడ మనకి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. x square minus 4x plus 4 equal to 0 అన్నారు కదా. సో ఈ టోటల్ టర్మ్ని మనం ఎలా రాయొచ్చు? x minus 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో x minus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే x వాల్యూ ఏమైంది? ఇక్కడ 2 అయింది. సో సింపుల్గా x వాల్యూని x వాల్యూ 2 కాబట్టి 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ x క్యూబ్ అంటే 2 క్యూబ్ దట్ ఈస్ 8. x స్క్వేర్ 2 స్క్వేర్ ఈస్ 4. 1/2 ప్లస్ 1/4. 8 + 4 అంటే 12 ప్లస్ 1/2 అంటే 0.5. 1/4 అంటే 0.25. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.75 అంటే 12.75 is our answer. Option D. Next, the sum of twice the present age of A and thrice the present age of B is 106 years. 4 times the present age of B is 11 years more than 3 times the present age of A. What will be the sum of ages of A and B 4 years from now? So ikkada sum of twice of present age of A ki twice and present age of B thrice ఈ రెండు ఏజెస్ని సమ్ చేస్తే మనకి 106 ఇయర్స్ వస్తుంది. అయితే 4 times the present age of B is 11 years more than 3 times the present age of A. What will be the sum of ages of A and B 4 years from now? సో ఈ క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేస్తూ వన్ లైన్ని రీడ్ చేస్తూ సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ present ages of A and B అని అనుకుంటే ట్వైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నారు. సో అంటే 2A ప్లస్ 3B ఈజ్ ఈక్వల్ టు 106 కదా. సమ్ అనేది 106కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఏం కండిషన్ ఇచ్చారు? 4 times the present age of B. సో 4 times of present age of B ఈజ్ 11 years more than the present age of A. సో 4B అనేది 3 times ఆఫ్ ఏకి 11 years ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఇక్కడ మనకి 3A ఉంది, ఇక్కడ 2A ఉంది. సో ఈ టోటల్ని ఇంటూ 3 అండ్ ఇక్కడ ఇంటూ 2 చేద్దాం. ఈ టోటల్ ఇంటూ 3. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తే 3 into 2 అంటే 6A. 3 into 3 అంటే 9B ఈక్వల్ టు 3 6 18, 3 1s 3. సో 318. నెక్స్ట్ 2 into 3. సో ఫస్ట్ ఏ టర్మ్ తీసుకుందాం. -6A ప్లస్ 8B ఈక్వల్ టు 11 into 2 అంటే 22. సో ఇప్పుడు యాడ్ చేస్తే డైరెక్ట్గా +6A -6A క్యాన్సిల్ అయిపోతుంది కదా. 9B ప్లస్ 8B అంటే 17B.
17b ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 అగైన్ 340 వస్తుంది. ఓకేనా? సో 17 వన్స్ 17 2s is 34, E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ప్రెసెంట్ బి వాల్యూ మనకి 20 ఇయర్స్ అని వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 4 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నారు. ఫస్ట్ ఏ వాల్యూ కూడా కావాలి కదా, ఏజ్ ఆఫ్ ఏ అనేది ఎంత అని. సో ఈ బి వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 20 మైనస్ ఆఫ్ 3a ఈక్వల్ టు 11. 4 2s is 80. 80లో నుంచి 11ని సబ్ట్రాక్ట్ చేస్తే 3aకి ఈక్వల్ అయింది. 80 మైనస్ 11 అంటే 69. సో a ఈజ్ ఈక్వల్ టు 69/3. 69/3 అంటే 23కి ఈక్వల్ అయింది కదా. 23 3s is 69. సో ఏ వాల్యూ ఇస్ 23 ఇయర్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏమైంది, ఏకి కూడా 4 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది, బికి కూడా 4 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది కదా. సో 4 + 4 అంటే 8. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 20 + 23 అంటే 63. 63 + 8 అంటే 63 + 8 ఈజ్ ఈక్వల్ టు 20 + 23 అంటే 43. 43 + 8 ఈజ్ ఈక్వల్ టు 51. So here our answer is 51 years. This is 43 + 8 is equal to 51. So option C is our answer. Next. A dealer buys apples at the rates of 50 rupees, 40 rupees and 30 rupees per kg. He mixes them in the ratio 2:4:9 respectively by weight and sells at a profit of 30%. At what approximate price per kg does he sell the apples? So oka dealer క్వాలిటీ ఆఫ్ యాపిల్స్ చూడండి, పర్ కేజీ 50 రూపీస్ పడేది ఒక టైప్ అయితే, ఇంకో టైప్ ఏమో పర్ కేజీ 40 రూపీస్ పడుతుంది, ఇంకో టైప్ ఏమో పర్ కేజీ 30 రూపీస్ పడుతుంది. సో ఇలాగా 3 టైప్స్ ఆఫ్ యాపిల్స్ని 2:4:9 రేషియోలో మిక్స్ చేసేసి ఇప్పుడు అతను ఈ టోటల్ యాపిల్స్ 30% ప్రాఫిట్కి అమ్ముకోవాలి అని అంటే పర్ కేజీ యాపిల్స్ మీద సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపులా? సో ఫస్ట్ 50 రూపీస్ అండ్ 40 రూపీస్ 30 రూపీస్ యాపిల్స్, టైప్ ఆఫ్ యాపిల్స్ అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. వీటిని 2:4:9 రేషియోలో మిక్స్ చేశారు. సో మనం ఈజీగా అండర్స్టాండ్ అవ్వటం కోసం ఈ 2 kgs 4 kgs 9 kgs అని చెప్పి అనుకుందాం. ఓకేనా? 2:4:9 అంటే ఫస్ట్ 50 రూపీస్ యాపిల్స్ని 2 kgs మిక్స్ చేశారనుకోండి, 40 రూపీస్ యాపిల్స్ని 4 kgs, 30 రూపీస్ యాపిల్స్ని 9 kgsని మిక్స్ చేశారు. సో అప్పుడు ఏమైతే మనకి టోటల్ వాల్యూ 50 రూపీస్ ఉన్న యాపిల్స్ 2 kgs మిక్స్ చేస్తే ఇక్కడ 100 రూపీస్ వస్తుందా? నెక్స్ట్ 40 రూపీస్వి 4 kgs మిక్స్ చేస్తే 160. 30 × 9 అంటే 270. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 530 రూపీస్ పడుతుంది. ఈ 530 రూపీస్ అనేది ఎన్ని కేజెస్ మీద? 2 + 4 అంటే 6, 6 + 9 అంటే 15 కేజెస్ మీద 530 రూపీస్ పడుతుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ పర్ కేజీ అనేది ఎంత మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నా 15 వన్స్ 15 3s is 45, carry 8. 15 5s 75. సో 5 రిమైండర్ పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 15 3s 45. అగైన్ 15 3s 45. సో కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి పర్ కేజీ ఆఫ్ యాపిల్స్కి 35.33 రూపీస్ పడుతుంది. మనకి 30% ప్రాఫిట్ కావాలి. 30% అంటే 3/10 కదా. సో ఇప్పుడు 3/10 కావాలి అంటే సో ఫస్ట్ ఈ టోటల్ ఇంటూ 3/10 చేద్దాం ఫస్ట్. సో 3 × 3 అంటే 9, అగైన్ 3 × 3 అంటే 9, 3 × 5 అంటే 15, 3 × 3 అంటే 9 + 1 అంటే 10. పాయింట్ అనేది ఇక్కడ 2 డిజిట్స్ ముందుంది, ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 3 డిజిట్స్ ముందు పాయింట్ తీసుకోవాలి. సో అడిషనల్గా 10.599 రూపీస్ని యాడ్ చేయాలి అతని సమ్కి. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇనీషియల్గా మనకి 35.33 కదా. ఇందులో 10.599 రూపీస్ని యాడ్ చేస్తే అప్పుడు అతనికి 30% ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45.929 వస్తుంది. సో పర్ కేజీ యాపిల్స్ కాస్ట్ ప్రైస్ 45.9 kgs ఉండాలి. సో ఈ క్వశ్చన్ని ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేస్తాను చూడండి. యావరేజ్ మెథడ్లో కూడా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి 2:4:9 రేషియోలో ఈ 3 టైప్స్ ఆఫ్ యాపిల్స్ని తీసుకున్నారు. ఒక 2 యూనిట్స్ ఏమో 50 రూపీస్ అయితే 4 యూనిట్స్ 40 రూపీస్, 9 యూనిట్స్ 30 రూపీస్ కదా. సో ఫస్ట్ యావరేజ్ కాస్ట్ ప్రైస్ అనేది మనము ఇందులో ఏదో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోవచ్చు. సో 30 రూపీస్ అనేది యావరేజ్ అని అనుకుంటే ఇక్కడ 30 కన్నా 50 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది? 20. 40 అనేది 30 కన్నా 10 ఎక్స్ట్రా ఉంది కదా. సో ఈ 20 అనేది 2 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంటే 10 అనేది 40 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది. 20 × 2 అంటే 40.
సో ప్లస్ 20 ఇంటూ 2 అంటే ఇక్కడ మనకి 40 వస్తుందా, 4 ఇంటూ 10 అంటే 40 ప్లస్ 40 అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది, 80 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ 80 రూపీస్ని టోటల్ మనకి 15 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఈ 15 యూనిట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చింది అనమాట. ఈ కాస్ట్ ప్రైస్కి మనకు కావాల్సింది 30% ప్రాఫిట్, అంటే 10 యూనిట్స్ మీద 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు టోటల్ ఏమైంది 13/10 అయింది కదా, సో ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే 13 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 13/10 అయింది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 15 ఇంటూ 3 అంటే 45 ప్లస్ 8 అంటే 53 ఇంటూ 13/15 చేస్తే మనకి సేమ్ 45.929 వస్తుంది. ఒకసారి సాల్వ్ చేసి చూడండి, ఓకేనా. నెక్స్ట్, if the product of two numbers which are not necessarily different from each other is 25 and the greatest common factor HCF is 5, then find the least common multiple. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అనేది 25కి ఈక్వల్ అయితే అందులో HCF వాల్యూ మనకి 5 అని ఇచ్చారు. అయితే LCM వాల్యూ ఏమైంది, సింపుల్ కదా, LCM అనేది 5 అయింది. బికాస్ product of two numbers is equal to product of HCF into LCM. So two numbers A into B తీసుకుంటే product of two numbers equal to product of HCF into LCM. ఈ టూ నంబర్స్ ప్రొడక్ట్ 25 అన్నారు, HCF ఇందులో 5 అన్నారు. సో అప్పుడు LCM ఏమైంది, ఆటోమేటిక్గా 5 అయింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if alpha and beta are the roots of the equation 6x square plus x minus 15 equal to 0, where alpha is greater than beta, then find the value of alpha minus beta. సో ఫస్ట్ ఇక్కడ చూడంగానే మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 2 రూట్స్ని డిరైవ్ చేయొచ్చు, దట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా. కానీ ఇక్కడ మనం అడుగుతుంది డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అనేది ఎంత అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో దట్ ఆల్ఫా ప్లస్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ బి కదా. సో సేమ్ ఇక్కడ మనకి సమ్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, మనకు కావాల్సిన డిఫరెన్స్ కాబట్టి ఈ ఫార్ములాని యూస్ చేద్దాం. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ బి బై ఏకి ఈక్వల్ అయింది. ఇక్కడ బి అంటే 1, సో మైనస్ 1 బై ఏ అంటే 6. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమైంది, సి బై ఏ కదా. సి అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ 15 డివైడెడ్ బై ఏ అంటే 6. సో ఈ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ 1/6 హోల్ స్క్వేర్. సో ఈ ప్లస్ 4 ఆల్ఫా బీటాని ఈ సైడ్ తీసుకొస్తే మైనస్ ఆఫ్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ 15/6. ఈ మైనస్ ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ అయింది కదా. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అయింది. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇక్కడ మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ ఏ కాబట్టి 1/36 ప్లస్ 2 2s 4 2 3s 6 3 1s 3 5s is 15. సో ఇక్కడ 2 ఇంటూ 5 అంటే 10 ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం 36 తీసుకుంటే 36 ఇంటూ 10 అంటే 360 ప్లస్ 1 అంటే 361. సో ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది ఈ సైడ్ వస్తే రూట్ అయింది కదా. సో అప్పుడు ఏమైంది 361 అంటే 19 స్క్వేర్ ఈజ్ 361, 6 స్క్వేర్ ఈజ్ 36. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇక్కడ మనకి 19/16 వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given pie chart shows the percentage of law students enrolled in different colleges of Agra district. If the total number of law students in the district is 23,786, then how many students are studying in colleges A, D and G together? సో ఇక్కడ మనకి ఈ పై చార్ట్లో టోటల్ లా స్టూడెంట్స్ ఆగ్రా డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజ్లో ఎంతెంత మంది ఎన్రోల్ అయ్యారో ఆ డేటా ఇచ్చారు. మనల్ని అడుగుతుంది కాలేజెస్ ఏ, డి, జీలో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ కౌంట్ ఎంత ఇచ్చారు 23,786. సో టోటల్ కౌంట్ 23,786 ఇస్తే ఏడీజీలో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి నవ్వు. సో ఫస్ట్ ఏ అంటే 10%, నెక్స్ట్ డి అన్నారు, డి అంటే డార్క్ షేడెడ్ పోర్షన్, ఇక్కడ డి వచ్చేసి మనకి 16 ఉంది, ఏ ఏమో 10 ఉంది, జీ అంటే ఇది దట్ ఈస్ 14%. సో ఇప్పుడు 10 + 14 24 + 13 దట్ ఈస్ 37, 16, 15, 18, 14. ఈ టోటల్ని యాడ్ చేస్తే మనకి 100% వస్తుంది. 100% వాల్యూ 23,786కి ఈక్వల్ అయితే ఏడీజీ 10 + 16 26 + 14 దట్ ఈస్ 40% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. సో 4 × 6 అంటే 24,
యూనిట్ డిజిట్ మనకి 4 ఉండాలి. సో ఆప్షన్ బి అండ్ డిని ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ 4 into 2 అంటే 8 కదా. సో వాల్యూ అనేది మనకి 8000 కన్నా అబౌవ్ రావాలి. ఇది 7000 ఉంది అంటే 8000 కన్నా లెస్ కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, a 280-meter long train passes a man walking at a speed of 8 km/h in 16 seconds. How much time in seconds will this train take to completely cross another 380-meter long train moving in the opposite direction at a speed of 37 km/h? సో ఇక్కడ మనకి ఒక 280 మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ 8 స్పీడ్తో వాక్ చేస్తున్న మ్యాన్ని క్రాస్ చేసి వెళ్ళటానికి 16 సెకండ్స్ టైం తీసుకుంటుంటే ఆపోజిట్ డైరెక్షన్లో 380 మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ స్పీడ్ ఏమో 37 అన్నారు. సో ఆ ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకునేదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనకి ఈ ట్రైన్ని క్రాస్ చేయాలంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ అనే స్పీడ్ అనేది ఎంతో తెలియాలి కదా. సో ఈ ట్రైన్ స్పీడ్ని కనుక్కోవటానికి మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఇచ్చారు. We know that distance by time is equal to speed కదా. డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్, దట్ ఈస్ 280 meters డివైడెడ్ బై టైం 16 సెకండ్స్ తీసుకుంటుంది. రిలేటివ్ స్పీడ్ ఏమైంది ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్లో అంటే రిలేటివ్ స్పీడ్ మైనస్ చేయాలి. సో ట్రైన్ స్పీడ్ ఎక్స్ అని అనుకుంటే ఎక్స్ మైనస్ 8. ఇక్కడ ఈ టోటల్ 8 అనేది km/h అన్నారు కదా. సో మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేస్తే 2 8s is 16, 2 9s is 18, 8 1s 8 3s 24, 8 5s 40, 7 1s 7 5s is 35. సో x minus 8 is equal to 7 into 9 అంటే 63 కదా. సో x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 71 km/h అని వచ్చింది. సో ఇక్కడ మనం xని km/h అని చెప్పి కన్సిడర్ చేసాం కాబట్టి రెండింటిని కలిపి x అండ్ 8ని కలిపి మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసాం. సో ఒరిజినల్గా ఎక్స్ అనేది ఎందులో ఉంది km/h కదా. సో ఎక్స్ వాల్యూ అనేది ఇప్పుడు 71 km/h అయింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్ లెంత్ ఏమో 380 అని ఉంది. సో టోటల్ డిస్టెన్స్ ఏమైంది ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ 280 + 380 అంటే 660. ఈ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్తుంది ఫస్ట్ ట్రైన్ ఏమో 71, సెకండ్ ట్రైన్ ఏమో 37. ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలి కదా. 37 + 71 అంటే 108 km/h. మనకేమో టైం సెకండ్స్లో అడిగారు. సో ఈ 108 km/hని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. ఓకేనా. సో 5/18 ఇలా రెసిప్రోకల్గా రాయొచ్చు కదా 18/5. నౌ 5 1s is 5, carry 1, 5 3s 15, 5 2s 10, 9 2s 18, 9 1s 9, 9 2s 18, 12 1s 12, again 12 1s 12, 11 into 2 అంటే 22. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 22 సెకండ్స్లో ట్రైన్ అనేది క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 529 డివైడెడ్ బై 23 ఇంటూ 61 మైనస్ 1403. 23 is 529. 23 ఇంటూ 61 చేస్తే 1403 వస్తుంది. సో మైనస్ ఆఫ్ 140 అంటే 0 కదా వాల్యూ. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ 0.1111ని మనం ఏ అని తీసుకుందాం. ఇక్కడ ఈ టోటల్ని బి అని తీసుకుందాం. ఈ టోటల్ని సి అని తీసుకుంటే ఇప్పుడు ఈ టోటల్ వాల్యూని మనం ఇలా రాయొచ్చు కదా. a² + b² + c² అని ఉంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఎలా ఉంది మనకి జస్ట్ పాయింట్ అనేది ఇంకో డిజిట్ ముందుంది. అంటే ఈ టోటల్ని ఎలా రాయొచ్చు a/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా. నెక్స్ట్ ఈ టోటల్ని కూడా b/10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. సో దిస్ ఈజ్ ఆల్సో c/10 హోల్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు a² + b² + c² డివైడెడ్ బై a² + b² + c² హోల్ డివైడెడ్ బై. సో అన్నిటికీ డినామినేటర్ సేమ్ ఉంది. 10² అంటే 100 కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ 10 రెసిప్రోకేట్ అయిపోయి మనకి 100 వస్తుంది వాల్యూ. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అంటే ఇక్కడ a అండ్ a/10 హోల్ స్క్వేర్ ఇలా ఇస్తే ఈ ఫామ్లో ఉన్న క్వశ్చన్స్ ఏ వాల్యూ ఇచ్చినా కానీ మనకు ఆన్సర్ అనేది 100 వచ్చింది అనమాట. సో ఈ ఫామ్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ వచ్చిందంటే డైరెక్ట్గా 100 అని చెప్పి మార్క్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ a ఉండాలి, నెక్స్ట్ a/10 హోల్ స్క్వేర్ ఈ ఫామ్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్,
The following table shows the marks obtained by A, B, C and D in 4 subjects, namely Maths, Hindi, English and Science. The total marks for each subject is 100. What is the ratio of sum of marks obtained by A in Maths and Hindi to sum of C in Science and Hindi? So ఇక్కడ 4 స్టూడెంట్స్ ఉన్నారు ABCD. వాళ్ళకి 4 సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకి ఈ డేటా ఈ టేబుల్లో ఇచ్చారు ఆ డేటా. అయితే మనల్ని అడుగుతుంది రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏకి మ్యాథ్స్ అండ్ హిందీ అండ్ సికి సైన్స్ అండ్ హిందీ రెండింటిని కంబైన్ చేస్తే ఆ రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏ అండ్ సి కదా రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏకి వచ్చేసి మ్యాథ్స్ అండ్ హిందీ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ అండ్ హిందీ సమ్ చేస్తే 94 + 86 అంటే 108. సో సారీ 180. నెక్స్ట్ సికేమో హిందీ అండ్ సైన్స్ అన్నారు. సి వచ్చేసి ఇక్కడ హిందీ ఇక్కడ ఉంది, సైన్స్ ఇక్కడ ఉంది. సో 74 + 66 అంటే 140. ఈ జీరో క్యాన్సిల్. 2 9s is 18, 2 7s is 14. సో ఇంతకన్నా సింప్లిఫైడ్ చేయలేం కదా మనం. సో 9:7 is our answer. Option D. The measures of the sides of a triangle are 15 centimeters, 28 centimeter, 41 centimeter. What is the length of the altitude corresponding to the side of the length 28 centimeter? సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ సైడ్ లెంత్స్ ఇచ్చారు. అయితే మనల్ని అడుగుతుంది 28 లెంత్ ఉన్న సైడ్ దగ్గర వచ్చే ఆల్టిట్యూడ్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసుకుందాము. ఈ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది ఈ సైడ్ మీద వస్తుంది కాబట్టి ఈ సైడ్ 28 సెంటీమీటర్స్ అని అనుకుంటే సో అదర్ 2 సైడ్స్ ఒకటి 15 అయింది, ఇంకోటి 41 అయింది. సో వీ నో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఉంది 28, హైట్ అంటే లెంత్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం ఇంకో ఫార్ములాతో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దట్ ఈస్ హిరోన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సెమీ పెరిమీటర్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. సో ఇందులో a అంటే 15, b వచ్చేసి 41, c ఏమో 28. సో s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c డివైడెడ్ బై 2. a ప్లస్ b 15 ప్లస్ 41 ప్లస్ 28 చేస్తే 84 డివైడెడ్ బై 2 అంటే 42. సో s వాల్యూ ఇక్కడ మనకి 42 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ఇంటూ 42 మైనస్ 15 అంటే 27, 42 మైనస్ 41. సో b అంటే 41 కదా, దట్ ఈస్ 1. అగైన్ 42 మైనస్ 28 అంటే 14. ఓకే, నౌ 42ని ఎలా రాయొచ్చు మనం? 6 ఇంటూ 7 ఈస్ 42 కదా. సో 6 ఇంటూ 7, 27 అంటే 9 ఇంటూ 3, 14 అంటే 7 ఇంటూ 2. సో ఇప్పుడు స్క్వేర్ రూట్లో నుంచి టోటల్ని బయటికి తీస్తే మనము ఫస్ట్ 3 ఇంటూ 2 ఏమైంది 6. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 1 times 6 అండ్ 7 ఇంటూ 7 2 times 7 ఉంది కాబట్టి 1 times 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. దట్ ఇక్కడ టోటల్ మనం ఈక్వేట్ చేసింది హాఫ్ ఇంటూ 28 ఇంటూ హెచ్కి ఈక్వేట్ చేసాం. ఓకేనా? నౌ సో ఇప్పుడు చూడండి 28 ఉంది, 7 1s 7 4s is 28, 2 1s 2 2s is 4, 2 1s 2 3s is 6. సో h is equal to 3 into 3 అంటే 9 centimeters. Option D is our answer. Next. A car takes 9/4 hours to cover a certain distance at a speed of 36 miles per hour and takes 7/4 hours to cover another distance at a speed of 56 miles per hour. Find the total distance in miles covered by the car. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే మైల్స్ పర్ అవర్స్ ఇచ్చారు కాబట్టి సో ఎలా కన్వర్ట్ చేయాలా లేదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ చూడండి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ స్పీడ్ యూనిట్స్ అనేది ఏమవుతాయి, డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటే టైం అనేది మనకి అవర్స్లో ఉండిద్ది. సో అప్పుడు స్పీడ్ వాల్యూ ఏమైంది కిలోమీటర్ పర్ అవర్ అయింది. అదే డిస్టెన్స్ మనకి మీటర్స్లో ఉంటే టైం అనేది సెకండ్స్లో ఉండిద్ది. అప్పుడు స్పీడ్ యూనిట్స్ అనేవి మీటర్ పర్ సెకండ్ అయింది. సిమిలర్గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ అనేది మైల్స్లో ఇచ్చారు, టైం ఏమో అవర్స్లో ఇచ్చారు. సో స్పీడ్ యూనిట్స్ మైల్స్ పర్ అవర్స్ అయింది అంతే. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పాయింట్ లేదు, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఒక కార్ అనేది 9/4 అవర్స్లో సర్టన్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంటే 36 స్పీడ్తో అండ్ 7/4 అవర్స్లో అనదర్ డిస్టెన్స్ 56 స్పీడ్తో కవర్ చేస్తుంటే మనని అడుగుతుంది టోటల్ డిస్టెన్స్ అనేది కార్ కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డిస్టెన్స్ 1, టైం వచ్చేసి 9/4 అవర్స్, స్పీడ్ ఏమో 36 కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి
36 into 9/4 చేస్తే 4 ones 4 9s is 36. సో 9 into 9 అంటే 81 miles ఇక్కడ ట్రావెల్ చేసింది. డిస్టెన్స్ 2. సో నెక్స్ట్ టైం ఏం చేసింది, 56 స్పీడ్తో 7/4 hours ట్రావెల్ చేసింది. సో 4 ones 4 14s is 56. 14 into 7 అంటే ఎంత, 14 into 7 is 98. సో ఇక్కడ టోటల్ 98 miles ట్రావెల్ చేసింది. సో 81 plus 98 అంటే 917. సో 179 miles ట్రావెల్ చేసింది. టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద కార్ ట్రావెల్డ్ ఈస్ 179 miles. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the ratio of two numbers is 4:3 and the product of their LCM and HCF is 432, then find the sum of the reciprocals of their LCM and HCF. సో ఇక్కడ ఫస్ట్ 2 numbers 4:3 రేషియోలో ఉంది అని అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఏమో 432 అయితే సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 numbers రేషియో 4:3 కదా. సో నంబర్ ఏ ఏమో 4x రేషియోలో ఉంటే బి వచ్చేసి 3x అయింది. సో ఇప్పుడు A:B ఏమైంది, 4:3 రేషియోలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ A అండ్ B ఎల్సిఎం వాల్యూ ఏమైంది, A అండ్ B ఎల్సిఎం వచ్చేసి 4 into 3 12, x అనేది కామన్ కాబట్టి 12x అయింది. సిమిలర్గా HCF ఏమైంది, ఇక్కడ x కామన్ కాబట్టి x అనేది HCF అయింది. సో నో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 432 అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. సో 2 numbers LCM అండ్ HCF ప్రొడక్ట్ 432 అయితే 2 numbers ఏంది 4x into 3x. సో 4x into 3x. ఇప్పుడు 4 into 3 అంటే 12. నౌ 12 3s is 36, క్యారీ 7, 12 6 is 72. సో x స్క్వేర్ వాల్యూ మనకి 36 వస్తుంటే x వాల్యూ 6 వస్తుంది కదా. సో ఈ xని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LCM అనేది ఎంత, HCF అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. 12 into 6 అంటే 72, HCF ఏమో 6. మనల్ని అడుగుతుంది రెసిప్రోకల్ ఆఫ్ LCM అండ్ HCF అంటే 1/72 ప్లస్ 1/6 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి LCM ఏమొచ్చింది 72 అండ్ 6కి 72నే. సో ఇక్కడ 1 ప్లస్ 12 into 6 is 72. సో 12 plus 1 అంటే 13. 13/72 is our answer. Option C. Next, which of the following options represents the nearest approximate value that will come in place of question mark in the following equation? So nearest approximate value, ఈ వర్డ్ అప్రాక్సిమేట్ అంటే మనం డైరెక్ట్గా ఫస్ట్ అప్రాక్సిమేట్ చేద్దాం. 14.9 అంటే 15, 10.9 అంటే 11 ప్లస్ 13.16 అంటే 13 మైనస్ 12.89 అంటే 13 ఇంటూ 2.04 అంటే 2 కదా. సో ప్లస్ 24.9 అంటే 25 డివైడెడ్ బై 5.1 అంటే 5. సో ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 5 ones 5 5s is 25. 13 into 2 అంటే ఈ టోటల్ వచ్చేసి మనకి 26 అయింది. సో ఇప్పుడు యాడ్ చేస్తే 15 plus 11 అంటే 26. సో ఇక్కడ టోటల్ మనకి ప్లస్ 26 వస్తుందా, ఇది మైనస్ 26. సో ప్లస్ 26 మైనస్ 26 క్యాన్సిల్ అయిపోతే 13 plus 5 ఏమైంది 18 అయింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, in triangle ABC, DE is parallel to AC, where D and E are the points on the sides AB and BC respectively. If BD is 4 centimeters and AD is 2√2 centimeter, then what is the ratio of the area of triangle BDE to the trapezium ADEC? So first ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాము. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ABC అయితే DE అనేది ACకి ప్యారలల్గా ఉంది అని అన్నారు కదా. సో DE ఇలా డ్రా చేస్తే DE is parallel to AC. అప్పుడు ఈ టోటల్ ట్రయాంగిల్లో B అనేది ఈ పాయింట్ దగ్గర వస్తుంది. నౌ BD is 4 centimeters, AD is 2√2 centimeters. మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE టు ద ట్రెపీజియం ADEC. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనము BD అండ్ AD లెంత్ చూడండి ఏ రేషియోలో ఉందో, 2 ones 2 2s. సో ఇక్కడ 2 units ఉంటే ఇది √2 units ఉంటుంది. సో BD అండ్ AD అనేవి 2:√2 రేషియోలో ఉంటుంటే ఏరియా ఆఫ్ స్మాలర్ ట్రయాంగిల్ BDE టు ద ఏరియా ఆఫ్ బిగ్గర్ ట్రయాంగిల్ ABC. ఓకే, సో స్మాలర్ ట్రయాంగిల్లో BD లెంత్ అనేది 2 units ఉంది. నెక్స్ట్ ABC బిగ్గర్ ట్రయాంగిల్లో AB లెంత్ 2 + √2 units కదా, 2 + √2.
సో మనకి ఏరియా వచ్చేసరికి స్క్వేర్ అయింది, కరస్పాండింగ్ లెంత్కి స్క్వేర్ టైమ్స్ అయింది అనమాట ఏరియా. సో నౌ 2 స్క్వేర్ ఈజ్ 4. ఇక్కడ 2 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, దట్ ఈస్ 4 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2, 2ab అంటే ప్లస్ 4 రూట్ 2 వస్తుంది. నౌ 4 ప్లస్ 2 అంటే ఈ టోటల్ 6 కదా. సో ఇప్పుడు మనం 2ని కామన్ తీసుకుంటే 4 డివైడెడ్ బై 2 ఇంటూ 3 ప్లస్ 2 రూట్ 2 వస్తుంది. సో 2 1s 2 2s దట్ ఈస్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 3 ప్లస్ 2 రూట్ 2. సో స్మాలర్ ట్రయాంగిల్ మనకి బీడీఈ, ఏరియా ఆఫ్ స్మాలర్ ట్రయాంగిల్ బీడీఈ 2 యూనిట్స్ అయితే లార్జర్ ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా 3 ప్లస్ 2 రూట్ 2 అవుతుంది. కానీ మనం అడుగుతుంది ఏంటి, రేషియో ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈస్ టు ట్రెపీజియం ఒక ఏరియా ఏడిఈసి, డి ఇది డి, ఓకేనా, ఏడిఈసి. సో ఇప్పుడు ఈ టోటల్ ట్రయాంగిల్ ఏబీసీలో నుంచి మనము బీడీఈని సబ్ట్రాక్ట్ చేసి ట్రెపీజియం వచ్చిద్దా. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఎంత ఉంది, 2 యూనిట్స్ ఉంది. అండ్ టోటల్ లెంత్ ఆఫ్ ఏబీసీ ఎంత ఉంది, 3 ప్లస్ 2 రూట్ 2 ఉంది. ఇందులో నుంచి స్మాలర్ ట్రయాంగిల్ బీడీఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 2 యూనిట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ట్రెపీజియం ఏరియా అనేది అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2:3 - 2 అంటే 1 ప్లస్ 2 రూట్ 2 ఈస్ అవర్ ఆన్సర్. సో 2:1 ప్లస్ 2 రూట్ 2. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. 3 స్టార్స్ ఆర్ 5 స్టార్స్ ఇవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. Find the area of a trapezium whose parallel sides have length 3 units and 5 units and the shortest distance between its parallel sides is 6 units. So ikkada idi kuda direct question anamata. Parallel sides lengths ఇచ్చారు and shortest distance అంటే height ఇచ్చారు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఒక ట్రెపీజియం లో 2 parallel sides 3 యూనిట్స్ 5 యూనిట్స్ అన్నారు. ఇది 3 అయితే ఇది 5. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే హైటే కదా, హైట్ ఏమో 6 యూనిట్స్ అన్నారు. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. 5 ప్లస్ 3 అంటే 8. 8 ఇంటూ హైట్ వచ్చేసి 6. 2 1s 2 4s is 8. 4 into 6 is 24. So 24 units is our answer. Option A. Next. There are 4 pipes connected to a tank. 2 of them are filling the tank and the other 2 pipes are of transferring water to a system. The first 2 pipes when opened alone can fill the tank in 40 seconds and 80 seconds respectively, while the last 2 pipes when opened alone can empty the tank in 80 seconds and 160 seconds respectively. If all the pipes are opened together, in how much time will the tank be filled? So ikkada total oka tank ki 4 pipes connect ayi unnai. ఫస్ట్ 2 పైప్స్ ఏమో ట్యాంక్ని ఫిల్ చేస్తుంటే నెక్స్ట్ 2 పైప్స్ ఏమో ట్యాంక్ని ఎంటీ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 2 పైప్స్ ఫిల్ చేసే పైప్స్ ఏ అండ్ బి అని తీసుకుంటే ఏ వచ్చేసి ఇక్కడ మనకి 40 సెకండ్స్లో ట్యాంక్ని ఫిల్ చేసిద్ది, బి ఏమో 80 సెకండ్స్లో ట్యాంక్ని ఫిల్ చేసిద్ది. సో అనదర్ 2 పైప్స్ ఏం చేస్తాయి, ట్యాంక్ని ఎంటీ చేస్తాయి కదా. సో ఆ 2 పైప్స్ సి అండ్ డి తీసుకుంటే సి పైప్ వచ్చేసి 80 సెకండ్స్లో ఎంటీ చేసేసింది, డి పైప్ ఏమో 160 సెకండ్స్లో ఎంటీ చేస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ పైప్స్ అనేవి ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటే ఎంత టైంలో ట్యాంక్ ఫిల్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ తీసుకుందాం, ఎంటీ చేస్తుంటే నెగటివ్ తీసుకుందాం. +80 - 80 అంటే ఎంత ఫిల్ అవుతుందో ట్యాంక్ అంత ఎంటీ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏది మనకి +80 - 80 అనేది డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, బికాస్ అక్కడ ఏమీ ఎఫెక్ట్ అనేది పడట్లేదు కాబట్టి ఎంత ఫిల్ అవుతుందో డైరెక్ట్గా అంత మైనస్ అయిపోతుంది. సో చేంజ్ అనేది ఏం లేదు కాబట్టి +80 - 80 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు పైప్ ఏ అండ్ పైప్ డిది చూద్దాం. పైప్ ఏ వచ్చేసి 40 అవర్స్లో ఫిల్ చేస్తే పైప్ డి వచ్చేసి 40 సెకండ్స్లో 160 సెకండ్స్లో ఎంటీ చేసిద్ది. టోటల్ ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చేది మనకి 40 and 160కి 160 వస్తుంది. సో 4 into 4 is 160. 40 into 4 160 into 1 is 160. ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. సో టోటల్ వర్క్ 160 అయితే ఇక్కడ ఎఫిషియన్సీ 4 - 1 అంటే 3. ఇప్పుడు టోటల్ టైం అనేది వచ్చింది 3 1s 3 5s is 15. 3 3s 9. పాయింట్ తీసుకొని 0కి 1 యాడ్ చేస్తే 3. సో 53.3 సెకండ్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అయ్యిద్ది అనమాట. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ ఇంతున్నా కానీ సొల్యూషన్ అనేది జస్ట్ 2 లైన్స్లో మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్,
If 9.6 is to 16.8 proportional to 18 is to x, what is the value of x? సో ఇక్కడ ప్రపోర్షనల్ అని చెప్పన్నారు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ two middle terms is equal to product of extreme terms. So 16.8 into 18 is equal to x into 9.6. 6 3s 18, 6 16s is 96. ఈ పాయింట్ ని మనం క్యాన్సిల్ చేసేయచ్చు కదా. నౌ 8 2s is 16, 8 2 16, 8 1s is 8. సో 21 into 3 అంటే 63. x is equal to 63 divided by 2 అయింది కదా. సో 2 1s 2 3s is 6, 2 1s is 2, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5s is 10. సో x వాల్యూ ఇక్కడ మనకి 31.5 వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if one exterior angle of a regular polygon is 40 degree, then what is the number of sides in the regular polygon? సో ఇది కూడా మనకి డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. చూడండి, పాలిగాన్లో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ 40 డిగ్రీ అని అన్నారు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా అయింది, నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీ డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్. సో 360 డివైడెడ్ బై 40 చేస్తే 0 0 క్యాన్సిల్, 4 1s 4 9s. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ ఈజ్ 9. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x square minus 2x plus 1 is 0, then it has. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉందా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి 2 రూట్స్ ఉంటాయి, అంటే ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 2 రూట్స్. సో 2 రూట్స్ ఎలా అంటే, ఫస్ట్ ఈ టోటల్ ఈక్వేషన్ని మనము x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా. x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఇక్కడ x వాల్యూ ఏమైంది, 1, 1 ప్లస్ 1 వస్తుంది కదా, -1 సో అందుకని ఎక్స్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs is 540 rupees, while the cost of 2 tables and 1 chair is 470 rupees. Find the cost of 5 chairs. సో ఇక్కడ 2 tables ప్లస్ 3 chairs కాస్ట్ ప్రైస్ 540 రూపీస్ అని అన్నారు, అండ్ 2 tables 1 chair కాస్ట్ ప్రైస్ 470 అన్నారు. సో 2 tables ప్లస్ 1 chair కాస్ట్ ప్రైస్ ఈస్ 470 రూపీస్. సో మనల్ని అడుగుతుంది 5 chairs కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని. డైరెక్ట్గా మనం సైన్ చేంజ్ చేసేస్తే 2t అండ్ -2t క్యాన్సిల్ అయిపోయింది. 3c మైనస్ 1c అంటే 2c ఈక్వల్ టు 540లో 470 మైనస్ చేస్తే 70 వస్తుంది. 2 1s 235. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 chair ఈస్ 35 రూపీస్ అయితే 5 chairs ఏమైంది, 35 into 5 దట్ ఈస్ 175. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. Thank you for watching. Please like, share and subscribe to Hygreeva Study Circle.